సభ్యులందరికీ నమస్కారములు. అధ్యక్ష, మా ప్రభుత్వం విజయవంతంగా 2 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసింది. అధ్యక్ష, మా మంత్రి మండలి ఈ 2 సంవత్సరాల కాలంలో చాలా సమర్థవంతమైన చట్టాలు సాధించింది. అధ్యక్ష, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సహకారాలు ప్రవేశపెట్టాము. అధ్యక్ష, వాటి అన్నిటికీ ఎంతో ప్రజాస్పందన ఆమోదం లభించింది. అధ్యక్ష, మా ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సహజ వనరులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానంకు సంబంధించి ఎన్నో ఒప్పందాలు చేసుకుంది. అధ్యక్ష, ప్రపంచ దేశాల్లో వేదికపై భారతదేశముకు గుర్తింపు తీసుకొని వచ్చింది. అధ్యక్ష, దేశ సమగ్రతను కాపాడడంలో మన దేశము, మా ప్రభుత్వము ఎల్లప్పుడూ ముందుజలో ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, అలాగే ఈ లోక్సభ సమావేశాల్లో కూడా మా ప్రణాళిక మీ ముందు ఉంచుతాము. అధ్యక్ష, సమావేశాలు విజయవంతము అవుతాయి అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. గారికి సభ్యులందరికీ ముందుగా నమస్కారం. మన భారతదేశంలో అనేక కులాలు, వర్గాలు, భాషలు, మతాలు, జాతులు, వర్గాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు కలిగి ఉందని తెలియజేస్తున్నాం. మన విద్యా వ్యవస్థను ఎంత అభివృద్ధి చేస్తున్నామో తెలియజేస్తున్నాం. అధ్యక్ష, గౌరవమైన స్పీకర్ గారికి, సభ్యులందరికీ నమస్కారం. మన విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం కళాశాలలో విద్యార్థులకు కంప్యూటర్ అందిస్తాము అని చెప్పారు. అది ఎంతవరకు అయిందో చెప్పాలి అని కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవనీయులైన ఎంపీ గారు అడిగిన ప్రశ్న సరైనదా? అధ్యక్ష, పాఠశాల సాహిత్యంలో కంప్యూటర్లు విద్యార్థులకు అందడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. దీనికి ప్రత్యేక కారణము ఉపాధ్యాయులు లేకపోవడం, నిర్వహణ ఖర్చులు తీసుకోవడం. ఇది త్వరలో అవుతుంది. ఇవన్నీ పరిశీలించి అడుగులు వేస్తున్నాము. తర్వాత సమస్యలు పరిశీలిస్తాము. మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని తమ శాఖకు సంబంధించిన సమస్యలను తెలియజేయవలసింది. గౌరవనీయులైన స్పీకర్ గారికి, సభలో ఉన్న అందరికీ నమస్కారం. అధ్యక్ష, 2025 నుండి 26 వరకు ఆర్థిక సంవత్సరం మేము ఆర్థిక సంస్థలను చేసాము. ప్రియమైన ప్రధానమంత్రి నేతృత్వంలో విధాన నిర్వాహకమైన వ్యవస్థితమైన సంస్థ వృత్తిని ప్రవేశిస్తున్నాం.